నిన్నొద్దనుకున్నాను. వర్క్ వద్దనుకున్న దాన్నే అయితే ఇక్కడ చేరేదాన్నే కాదు. కానీ వర్క్ విషయంలో నేనెప్పుడూ నీతో కలిసి ఉంటాను. నిన్నట్లా అని నువ్వే అన్నావుగా, అలాగే మనం కలిసి మాట్లాడుకోవాలనే మాట కూడా నీ వైపు నుంచి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా ఓ చిన్న హామీ నీ దగ్గర నుంచి ఆశిస్తున్నాను. ఏంటది? ఇక మీదట నువ్వు ఏ విషయంలో అయినా, అది నా తప్పైనా పొరపాటైనా, నువ్వు నిజమని భావించినా ఆవేశపడి 10 మందిలో మాట జారద్దు. నన్ను పర్సనల్గా పిలు. ఒంటరిగా నాకేం చెప్పదలుచుకున్నావో చెప్పు. నిన్ను ఇబ్బంది పెట్టిన విషయం గురించి ప్రశ్నించు, హెచ్చరించు. ఫ్యూచర్లో జరగకుండా ఉండేలా చూసుకోమని చెప్తే నేనేం ఫీల్ అవ్వను. అలా అని నువ్వు ప్రామిస్ చేస్తే నీకు మాట ఇవ్వడానికి నేను ముందుకొస్తాను. వెరీ జెన్యూన్. నువ్వు అడిగింది చాలా న్యాయబద్ధంగా ఉంది. నీ అభిప్రాయం, ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది జనని. ఇదివరకు కండిషన్ అనే దానివి, ఇప్పుడు అలా అనలేదు. అదే మార్పు నీలో వచ్చిందని ఇందాకే నేనన్నాను. నువ్వు హామీ అడిగావు, కానీ నేను వాగ్దానం చేస్తున్నాను. మీరిద్దరూ ఒక కమిట్మెంట్ కోసం కలవటం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా. ఇప్పటికైనా హాస్పిటల్ భవిష్యత్తు మీద మనసు పెట్టి కలిసి పనిచేయడానికి ముందుకు రావటం, హాస్పిటల్ మీద, పేషెంట్స్ మీద శ్రద్ధ చూపించాలనుకోవటం ఎక్సలెంట్. మీ నిర్ణయం నన్నే కాదు, హాస్పిటల్ స్టాఫ్కి, పేషెంట్స్కి గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుంది. నా దగ్గర నా తమ్ముడు గుణ సంతకాలు చేసిన ఎంటీ బాండ్ పేపర్స్ ఉన్నాయి. అవును, ఎంటీ బాండ్ పేపర్సే. వాటి మీద వాడి మొత్తం ఆస్తి నా పేరు మీదకి పగడ్బందీగా బదలాయించడం జరిగిపోతుంది. ఆల్మోస్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఆ పేపర్స్ నా చేతికొస్తాయి. అవిలా నా చేతికి అందగానే వాటిని మార్ట్గేజ్ చేసో, మరొకటి చేసో మీకు చెల్లించాల్సిన అప్పు అణా పైసలతో సహా చెల్లించేస్తాను. ఇదే ఫైనల్. మళ్ళీ ఇంకో వాయిదా అనేది ఉండదు. మీరు నిశ్చింతగా ఉండండి. ఈ శక్తి మీద నమ్మకం ఉంచండి. చూడండి, నా తమ్ముడు ఆస్తి నాదవుతుంది. నేనింకా ఎవరికీ డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితుల్లో ఉండను. అన్నీ క్లియర్ చేస్తాను. పనైన తర్వాత నేనే ఫోన్ చేస్తాను. మళ్ళీ ఫోన్ చేయకండి. అయ్యో, నువ్వు మాట్లాడిందంతా తరుణ్ వినేశాడు. విన్నాడా? సరే, వినని. నెక్స్ట్ వాడేం చేస్తాడో చూస్తా. ఏం జరుగుతుందో గమనిద్దాం. వాడి యాక్షన్ని బట్టి నా రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఓపిగ్గా వెయిట్ చేయడం ఒక్కటే నా పని. మహా అయితే వాడు నా తమ్ముడికి ఎక్కేసి చెప్తాడు. నేనేదో వాడికి ద్రోహం చేయబోతున్నాను నూరిపోస్తాడు. పోయిని. వాడికి నా మీద విపరీతమైన ప్రేమ. వీడి మాటలు నమ్మి ఏం చేస్తాడు? మహా అయితే నన్ను బయటికి గెంటుతాడు. అంతేగా, ఊరైతే తీయడుగా. నా బొందిలో ఊపిరుంటే చాలు. ఎవరిని ఎలా సాధించాలో నాకు బాగా తెలుసు. కూర్చోండి. అబ్బా, పంతులు గారు,
మీరు భయపడాల్సిన పనేం లేదు. మీ రిపోర్ట్స్ అన్నీ చాలా చాలా నార్మల్గా ఉన్నాయి. మరి శ్వాస ఇబ్బంది ఎందుకు కలుగుతుందంటారు? అది గుండె నొప్పి కాదు, ఛాతీ నొప్పి. మీకు గ్యాస్ టాబ్లెట్స్ రాసిస్తాను, వాడితే మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓ 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి కలవండి. మందులు రెగ్యులర్గా వాడాలి. అలాగే టైం ప్రకారం డైట్ మీద శ్రద్ధ పెట్టాలి. అలాగే డాక్టర్ గారు, వస్తాను. డాక్టర్ గారు, మీరేమీ అనుకోనంటే ఒక మాట చెప్పాలనుంది. చెప్పండి. అనుకోవడానికి ఏముంది? ఏం లేదు, మీ హాస్పిటల్కి వస్తూ ఇప్పుడు టెస్టుల కోసం వెళ్తూ నేను గమనించింది ఏంటంటే వాస్తు ప్రకారం ఈ హాస్పిటల్ అంత బాగోలేదు. ఈ హాస్పిటల్ పార్ట్నర్స్ మధ్య కాస్త అపార్థాలు, అపోహలు, మనస్పర్ధలు ఖచ్చితంగా వస్తాయని వాస్తు నాకు చెప్తోంది. ఆర్థికపరమైన ఇబ్బందులు లేకపోయినా భాగస్వాముల మధ్య అయినా పొరపచ్చాలు తొంగి చూడడం, చిన్న చిన్న కలహాలు ఏర్పడడం ఖాయం. పంతులు గారు, మీరు చెప్పింది 100% కరెక్ట్. శాస్త్రం తెలిసిన వాడిని కాబట్టి, మీరు మంచి డాక్టర్ అని తెలిసింది కాబట్టి పరిహారం చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని చెప్తున్నాను. ఒక్క పూజ మీకు అంతులేని ప్రశాంతతని, అనంతమైన భాగ్యాన్ని, హాస్పిటల్కి గొప్ప పేరు ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది. ఈ వాస్తులు, పూజలు ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదండి. నమ్మకాలు ఉన్నా లేకపోయినా నాకు ఆహార విషయంలో మీరు ఎలాగైతే సూచించారో ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అపఖ్యాతి పొందే ప్రమాదం కూడా ఉంది. గుణ, నీకు నమ్మకం లేకపోవచ్చురా, కానీ ఎమ్మెల్యే గారికి ఉండొచ్చు కదా, పార్ట్నర్గా ఉన్న జననీ గారికి ఉండొచ్చు కదా. మన మేలుగోరి పంతులు గారు చెప్తున్నప్పుడు తోసిపుచ్చుతావే, కాస్త చెవిని పెట్టరా. కరెక్ట్గా నేను అదే చెప్పబోతున్నాను. పార్ట్నర్స్తో కలిసి మీరు అమ్మవారి పూజ నియమనిష్టలతో చెయ్యాలి. నమ్మకాలు, అపనమ్మకాలు పక్కన పెట్టి పూజ చేస్తే మీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. అనుభవం, అవగాహన ఉన్నవాడిని కాబట్టి చెప్తున్నాను. పంతులు గారు, మీరు ఇప్పుడున్న సిచ్యుయేషన్ చూసినట్టుగా కరెక్ట్గా చెప్పారు. నేను తనతో మాట్లాడి మీకు కబురు చేస్తాను. ఈలోపు మేమేం చేయాలో పూజా విధానం అంతా ఒకసారి వివరించండి. డాక్టర్ గారు, నేను చెప్పింది బాగా ఆలోచించుకోండి. మీ మేలు మనస్ఫూర్తిగా కోరుకునేవాణ్ణి. హాస్పిటల్ అభివృద్ధి కోసం పేషెంట్ల బాగుకోరి పంతులు గారు ఏదో చెప్తుంటే నమ్మకం లేదంటావేంట్రా? పూజే కదా, అదేం దోషం కాదు. దోషం ఉంటే పోతుంది. వదిన కూడా పార్ట్నరే కదా, వదినతో కలిసి పూజ చేస్తే సరిపోతుంది.